కాకపోయి ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టా. అది నాకు తెలుసు, అది సరిపడక ఇంకో ప్లేట్ దమ్మన్నా. నీళ్ళు అవసరం పిండి పట్టినంత పోసేద్దాం అంతే కదా. పొడిపోవాల్సి వచ్చింది అప్పుడే, అంటే కొద్దిగానే వాటర్ అయితే పోసాం కదా, సో అప్పుడు పొడిపోవాల్సి వచ్చింది అనమాట. ఇంకా పొయ్యికి ఇట్లా అవ్వాలన్నమాట. పొయ్యికి కింద అయితేనే బాగుంటది, అప్పుడు చేసినట్టు. మాడబెట్టే కొంతమంది మాడితే కూడా ఇష్టం తినడానికి. ఇది మాత్రం ఏదో ఒకటి అది ఆదరం వచ్చింది తీసుకోవాలి. దీన్ని కొనుక్కోవచ్చు కదా అయితే. ఏలకాయలు కూడా వేసేసి. హాయ్ అండి, హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మేము ఏం చేస్తున్నామ్మా, కొబ్బరి అరసలు. కొబ్బరి అరసలు అయితే చేస్తున్నాం అనమాట. అంటే యాక్చువల్గా నిప్పట్లు అయితే చేద్దాం అనుకున్నాము. అంటే అది ఎక్కువ ప్రాసెస్ కదా, అంటే ఎక్కువ మంది కూడా కావాలి. అంటే ఎక్కువ మంది ఉన్నారు, కానీ బుడ్డోడి కాడ కొంతమంది ఉండాలి, వంట కాడ కొంతమంది ఉండాలి. మేము ఇద్దరు వచ్చి పొయ్యి కాడ ఉందామని అనుకుంటున్నాము. సో అందుకని ఇలా కొబ్బరి వాళ్ళు చేద్దామని. ఎండు కొబ్బరి ఉంటుంది కదా, డ్రై అయ్యింది, అదైతే తీసుకున్నాము. అంటే కొబ్బరి వాళ్ళు కదా, కొబ్బరి అయితే కావాలన్నమాట. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి పనికిరాదు దీనికి. అలాగే యాలక్కాయలు కూడా కావాలి కదా దాంట్లోకి, ఇవైతే తీసుకున్నాము. అంటే ఇప్పుడు ఎండు కొబ్బరి ఎందుకు నల్లగొడుతున్నారు అంటే మిక్సీకి వేసేదానికి అనమాట. అంటే మిక్సీ నలగదు కదా కొన్ని మిక్సీలు, అందుకని నల్లగొట్టు వేస్తే తొందరగా మిక్స్ అవుతుందని అట్లా అనమాట. ఇది చేసేసాక మురుకులు కూడా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇంకా వేసేది కూర చాలదు కదా, మరిగింత కదా పడుతుంది. బాగుండేది బాగుండేది వేస్తాను. ఫ్రెష్గా ఇది అంటే నిన్న పండగ కొట్టినట్టు కొబ్బరి కదా ఇది. కొన్ని కర్రీలు వస్తాయి మంచిగా ఉన్నది. వీటిలో మనం ఎండు కొబ్బరి తీసుకున్నప్పుడు కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, అది తీసుకోకూడదు. ఎందుకంటే కరుణ్ వాసన వస్తాయి, అది చెప్తుంది అనమాట మా యొక్క. ఇట్లా బాగుండే కొబ్బరి తీసుకొని ఎక్కువే పడుతుంది. మామూలుగా అరిసెలు చేసేటప్పుడు కొబ్బరి అయితే ఏమో, కొబ్బరి నిప్పట్లకైతే కొబ్బరి వేయాలి. ఇవి వద్దే పని ఉండదు కదా, అందువల్ల ఒక మనిషి తగ్గిపోవచ్చు అనమాట. అంటే ఇద్దరు కలిసి చేయొచ్చు. నిప్పట్లు అయితే నలుగురు ముగ్గురు కావాలి కంపల్సరీ. ముగ్గురు చాలు, ఇద్దరు చాలు. నిప్పట్లకు కూడా కట్టే వాళ్ళు ఒకరు, ఎత్తే వాళ్ళు ఒకరు. వేసేవాళ్ళ ఎత్తే వాళ్ళే వేసేస్తారు. 100 మంది అవసరం లేదు దానికి, ముగ్గురు అయినా కూడా చాలు. అరిసెలకు కావాలి, ఇద్దరు చాలరు. ముగ్గురు అయితే ముగ్గురు కావాలి. దీనికి ఒకరైనా చేసి ఇచ్చు. అసలు మా అమ్మ చేసేస్తుంది, చిన్నవ్వ చేసేస్తుంది. మా చిన్నవ్వ అంటే వీళ్ళంతా నేను వీడియో పెడుతుంటాను కదా మా అవ్వ ఆమె అనమాట. ఏందమ్మా డోల్ డోల్ అంటుంది నేల. టైల్స్ మీద కాబట్టి దంచుతున్నావు కాబట్టి టక్ టక్ అంటుంది అది. మా ఇల్లు దుక్కుతుంది, మా ఇల్లు మిగులుకుందా. టైల్స్ అట్లాగే వస్తాయి, మీది గచ్చు కాబట్టి ఆ శబ్దం రాదు. వేస్తే దెబ్బ తగలద్దు. ఏలకాయలు కూడా వేసిదా దీంట్లో వేస్తా. ఏలక్కాయలు కూడా ఇందులో వేసేస్తున్నాం అనమాట. మిక్సీకి మళ్ళీ సపరేట్గా మిక్సీకి వేయకుండా, ఎందుకంటే కొద్దిగా ఉన్నప్పుడు మిక్సీ అయితే పట్టదు కదా, సో అందుకని అనమాట వీటితో పాటు వేసేస్తున్నాము. చాలే చాలమ్మా, చాలు. సరిపోతుందా? చాలే, సరిపోతుంది చెప్తుంది. ఏలక్కాయలు అన్నీ చూడు, ఏలక్కాయలు అన్నీయా ఇంచుమించు 15 ఏలక్కాయలు దాకా. మా నువ్వులు లేవా? నువ్వులు ఉంటే టేస్ట్ బాగుంటాయి.
అసలు మురుకులు నువ్వులు వేసుకుంటే బాగుంటాయి, నువ్వులు లేవు అంటున్నావు. యాదిచ్చేది లేనట్టు అంగట్లో లేవా? ఏ అంగట్లో ఉండవు, ఇక్కడ విలేజ్ కదా ఉండవు అన్నమాట. నాకుండా నీకున్నా లేకపోయినా రాపూర్లో అంగట్లో కావాలంటాయి. మిక్సీ లేదా ఇది మిక్సీ పెట్టేసుకొచ్చేస్తాను ఈ విధంగా అనమాట. సరిపోద్ది, ఇది ఇంకా ఎక్కువ వేస్తాను. అది నాకు నచ్చలేదు నాకు వద్దు, కావాలంటే కొట్టుకునేది ఉంటూ కొట్టుకో. ఆ కొబ్బరి నచ్చలే నాకు, ఈ స్మెల్ లేదు లేకపోయినా వద్దన్నానా. సరేలే, ఎక్కువ కొబ్బరి అయితే బాగుంది కాబట్టి. అది కొంచెం నల్ల మొక్కుబడింది, నల్ల మొక్కుబడింది వేసుకుంటే కొంచెం కరుణగా ఉంటుంది. దీన్ని మిక్సీకి వేసుకోకుండా దంచుకున్నాం అంటే కొంచెం ఇల్లుగానే ఉంటుంది. మిక్సీకి వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే కొబ్బరి మెత్తగా అవుతుంది కదా. సో అందుకని అనమాట. కొబ్బరి పెట్టేసి దాచిపెట్టేసి ఎండబెట్టు, దాచిపెట్టేసి. ఇదిగో ఎండ పెడుతుంది. ఇవి రోల్ అన్నమాట. కొబ్బరి ముందుగానే బెల్లం వచ్చేసి ఒక 3 కేజీలు, 3-2.5 కేజీ అనమాట కొట్టిపెట్టి అయితే ఉన్నాము. అది వచ్చేసి ఈరోజు మా ఆయన చేత అయితే కొట్టిపించాను అనమాట. బెల్లం మా ఆయన అసలు ఒక్క పని కూడా చేయడు ఇంటికాడ అయితే. ఇంకా ఈరోజు వచ్చేసి బెల్లం నువ్వు కొట్టురా అని చెప్పాను. ఇంకా మా అన్నను వచ్చేసి తర్వాత బియ్యంకి అయితే పంపించాను అనమాట. బియ్యం నిన్న నైట్ అయితే నానేసేసింది మా అమ్మ, ఒక 6 కేజీలు అయితే నానేసింది. అంటే కొబ్బరి వాళ్ళకి మురుకులకి అవి ఆడించుకోవడానికి అయితే వెళ్ళాడు. అర్లీ మార్నింగే చేసేద్దాం అనుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అవుతుంది ఇంచుమించు. ఇంకా అక్కడ కరెంట్ పోయిందంట, మా అన్న వెళ్ళింది అక్కడ. సో అందుకని లేట్ అయింది, మా అన్న వల్లే లేట్ అయింది. అది ఇది వచ్చేసి మురుకుల చిట్లు అనమాట. మామూలుగా ఈ మురుకుల చిట్లలో ఇట్లా ఉంటుంది కదా రౌండ్గా మురుకు, అదైతే మనకి పంటి కింద అంతా చిగురుల కింద బాగుంటుంది గుచ్చుకోకుండా. ఇది వచ్చేసి ముళ్ళులుగా ఉంటుంది అనుకోండి, అది పెట్టుకున్నాం అనుకోండి కాల్చుకొని, ఆ మురుకు అనేది నోరంతా గుచ్చేస్తూ ఉంటుంది, ముళ్ళులుగా ఉండే మురుకు. అందువల్ల మేము ఎప్పుడు ముళ్ళులుగా ఉండే మురుకు అయితే మేము పోయాము. అదనమాట. మామూలుగా ఇది కాకుండా ఆన్లైన్లో మిషన్ అయితే పెట్టున్నాను, నేను వీడియోలో కూడా పెట్టున్నాను అనుకుంటా ఒకసారి. ఆ మిషన్ అయితే ఇంత పొడుగుంటుంది కదా, దాన్ని ఎండ వేసేసి పిండి ఒకసారిగా పిండి ఇచ్చి అనమాట. పెద్ద మురికైతే ఇంత మురికైతే అవుతుంది, తొందరగా అయిపోతాయి అవి అయితే. ఇక్కడక్కడ లేదంట ఆ మిషన్ అయితే. సో వీటినే 2 అయితే తీసుకున్నాము. అంటే పెద్ద బాండ్లు కదా, నాకు ఒకటి మా అక్క ఒకటి అన్నది తీసుకున్నాం. ఇది ఇప్పుడు వచ్చేసి మిక్సీ అయితే పెట్టేద్దాము. మా అక్క వచ్చేసి పొయ్యి అయితే మంట వేస్తూ ఉంది. అంటే మా అమ్మ ఆల్రెడీ మంట వేస్తుంది అనమాట. అక్కడ బొడ్డోడికి ముందు అయితే స్నానాని కోసం వేడి నీళ్ళు అయితే పెట్టాం. ఇప్పుడు ఇవి మిక్సీ పెట్టేసుకొచ్చేస్తాను. వద్దులే నువ్వు ఇచ్చిన డీడో 50 ఇంచోపా అంతే. నీ వల్ల లేట్ అవుతుందని చెప్పినా నేను పొద్దున్నే చెప్పా, నీ వల్ల లేట్ అవుతుంది చూడరా. గీత లాసే చుమ్ముంది ఇంట్లో ఉంటుంది. ఏమంటుంది పుండకి రాలేదా? తోటలోకి పోయింది. పుండకైతే అంటే మా పన్నమ్మ అనమాట, తోటలోకి అయితే పోయింది. సో బిజీ అనమాట, మాకైతే ఈరోజు హెల్ప్ చేయలేదు. చాకు కూడా చాకు నేను పోసినామా ఎందుకు చాకు గ్లాస్ అయినా చుమ్ము అయినా తడిగించుకుంటున్నా కడిగానే. అమ్మ చిన్న చార్లే అమ్మ, దాంతో రాదు మిక్సీకి. చిన్న చార్లు వేస్తాను దాంతో పని చేస్తుంది కదా, బాగు చేపించింది. అర్థం కావద్దు బాయ్. ఏమైంది మీ జారా వాళ్ళకా చేపిద్దిన ఒక మళ్ళీ చెప్పాను. అవసరం అయ్యా, కూలోళ్ళు ఉన్నారు అందుకని నాకు వేడైపోయింది. సో అందుకని కిట్టి ఆడుకొని పోయింది. యాడ పెడతావా? లోపల పెట్టుకుని పట్టుకుంది. నాకన్నా జాగ్రత్తగా కదా, మర్చిపోయా. ఏమన్నా గుర్తు ఎంతరా కాయ మరిగిన్ని వచ్చాయి. మామూలు టెంకాయలు కొద్దిగానే కదా ఉంటాయి, మరిగిన్ని వచ్చాయి. మన అవుతుంది ఊరు తాగకుండా నువ్వు చూపి అంటుంది. మామూలుగా టెంకాయ కొనుక్కున్నప్పుడు 7కే కదా ఉంటాయి, బట్ ఇవి 7 దాకా వచ్చినాయి అనమాట.
దీనిలో కొబ్బరి లేనట్టుంది, అంటే ఏలైతే పెట్టాను. మా పేరు మారాక పేరు మారేసమ్మా. ఏ మరి ఎన్ని నీళ్ళు ఉన్నాయా? ఎంత ఇదే? 4 రూపాయలా? అనమాట. పిండైతే ఇప్పుడే వేసుకొచ్చారు. ఇది వచ్చేసి మురుకులకి, అంటే శనగపిండితోనే చేస్తున్నాము. అంటే మాకు వచ్చేసి మినపిండితో చేద్దాం అనేది వద్దులే, శనగపిండితో చేద్దామని ఫిక్స్ అయ్యాము. మినపిండి అయితే ఇంకా టేస్ట్గానే ఉంటాయి. అంటే ఒకసారి మినపిండితో చేసాం అనమాట, అంటే పెసరపిండితో చేస్తారు. ఎండకొబ్బరి ఎండుకొబ్బరి ఎండలో పెట్టేసి కదా 3 కేజీలు అయితే 3 గంటలు. సరిపోద్ది ఏదప్పుడు కావాలి అదప్పుడు తీసుకో పాకానికి. సరిపోద్ది 2 కేజీలే కదా. గుడ్డుగానే చేస్తాం. ఎన్ని వాటర్ తెలుసా కరెక్ట్గా, అంటే చేస్తా ఉంటే వస్తుందా అని చెప్తుంది. అంటే కొబ్బరి రే సౌండ్ తగ్గించేసి వచ్చేసి వాటర్ ఎత్తుకొచ్చుదా. ఇట్లా ఇలా అయితే మిక్సీ చేసేస్తుంది అనమాట మా వదిన. కొబ్బరి కదా కొబ్బరి ఒత్తుకుందామా? కొబ్బరి ఒత్తుకోవలేదు. తెడ్డుతో గెలకాలి కదా ఆ పాకాన్ని. సో అందుకనమాట తెడ్డు. రాకపోయి ప్లేట్ మూత పెట్టి అది నాకు తెలుసు. అది సరిపడక ఇంకో ప్లేట్ దమ్మన్నా. ప్లేట్ నీళ్ళు వేసుకున్నావా? నీళ్ళు కొద్దిగా అయితే వేసుకున్నాం అనమాట. నీళ్ళు కొద్దిగా అనమాట. ఫస్ట్ నీళ్ళు బాగా హీట్ అయినాక వేసుకోవాలి బెల్లమా. నీళ్ళు కొద్దిగా హీట్ అయ్యాక బెల్లం కావాలంట. నీళ్ళు వద్దంట. 2 కేజీలే చేస్తున్నాము. అంటే అసలు ఎవరు తిన్నాం సాయసులు కానీ కొబ్బరి నప్పట్లు కానీ ఒక్కటి కూడా తిన్నాను. నేనైతే అసలు ఒక్కటి కూడా తిన్నాను. అసలు అనమాట. తినకపోతే ఇబ్బందిలే, అందుకని తక్కువ చేసుకుంటున్నాను చెప్తున్నా నేను. కాటాది కావాలంటే తెచ్చిదా టమాటా ఇంకా అవసరం పిండి పట్టినంత పోసేద్దాం అంతే కదా. నువ్వు తీసి పెట్టుకున్నావా? నీకు అవసరమా బెల్లమా? బెల్లం అవసరం అయితే కొంచెం తీసి పెట్టి లూజ్ అయిపోయింది పూర్తిగా. తెడ్డి ఎత్తుకురా. వస్తా ఉండ పొయ్యి మీద పిండి అదే లేట్ అవుతుంది. అసలు పిండి లేట్ అవుతుంది. కొబ్బరి అన్ని ఎత్తుకొచ్చేసి అర్జున్ రాయ్ కొబ్బరి నెప్పట్లు చేద్దురా వెళ్తా ఉన్నావు. వామ్ అక్కడే ఉంది. దివాన్ కట్లో చూడు. నేనే ఉన్నా. రోలు చిన్న రోలు దాంతో మీరు దంచు దాటే పోసేద్దామా? ఎట్టైనా వేసుకోవచ్చు. ఇదొద్దు అది పోయి అది ఫ్రెష్గా తెచ్చింది మొన్న.
మాయ్ మురుకుల పిండి ఇప్పుడు కలిపేద్దామా అదే పడే లోపల దానికి పిండి పాలు మిగిలితేనే మురికిలికి లేదంటే లే. ఆ పిండిని చూసుకొని తర్వాత చేయాలా? ఆహా. ప్లేట్ తీసుకురా, పాపం చేసేదానికి. ప్లేట్లో వాటర్ తీద్దాం. పడిపోవాల్సి వచ్చింది అప్పుడే, అంటే కొద్దిగానే వాటర్ అయితే పోసాం కదా, సో అప్పుడు పడిపోవాల్సి వచ్చింది అనమాట. చూసుకుంటా ఉండాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్ళు కొద్దిగా తక్కువ పోసాం కదా, సో అందుకని అనమాట. లేబాగా ఉంటుంది కదా మొత్తం ఉంటుంది. ఎక్కువ చేయకపోతే ఇంక నాలుగు కదా, గట్టిగా వద్దు. మెత్తగా అయితే కావాలనుకుంటున్నాము, మరీ ముదురుగా అయితే గట్టిగా ఉంటే తినలేము కదా, సో అందుకని అనమాట. లేతగా కావాలి అని చెప్తాం. లేబాగా దగ్గర పెట్టి కనిపిస్తుందా మీద చూడమ్మా. ఇంకొద్దిగా అనమాట. కనిపిస్తుందా? ఒక్కరా వచ్చింది ఇదల్లా గట్టిగా కొంచెం ఒక్కరా ఉంటాను సరిపోదు. అలా మళ్ళీ దాంట్లో వేసేస్తారు దీన్ని, వేస్తారు. ఏందో అది కూడా పోకూడదని వేస్తారు. అయిపోద్ది, సరిపోద్ది అనుకుంటా. ప్లేట్తో ఇద్దా, ప్లేట్తో కదా ఇయ్యాలా? చేతి ఇవ్వమంటావా? చేతి వేసేస్తా. పడిందా చూడమా, రా చూద్దురా. మాకు మేమే పెద్దలం అనమాట. ఒకరోజు మెత్తగా మెత్తగా కావాలంటే గట్టిగా ఉండకూడదు. అది అంత మెత్తగా ఊరుకోండి లేకుంటున్నాయా, స్మూత్గా తెల్ల కదా, అట్లా అనమాట. మాకు మేమే పెద్దలం ఈరోజు. వేసమాట అదే ఇది పోయినాయి, ఉండు. ఇది పోయినాయా? కొబ్బరి పోయినాయి. కొబ్బరి ఇప్పుడే కదా. అదే శాస్త్రం ముద్దకు వస్తున్నారా? ఇది వేసేసి అమ్మా, ఇదే వేసేయమంట. వేసి ఇంకా చిండేసుకోదంతా చిండేసుకో. గబ్బు పొయ్యికి ఇట్లా అవ్వాలన్నమాట. పొయ్యికి కింద అయితేనే బాగుంటది, అప్పుడు చేసినట్టు. నీళ్ళు పోయలేదు, అదే గట్టి కట్టేస్తుంది. చెప్తా ఉండాలి, నేను చెప్పేదా? నేను చెప్తారా మరో సేపు. కింద పోసేస్తున్నా స్వామి, కింద పోయాలి, కింద పడుతుంది. దించండి దించండి పోసుగా. పొయ్యి బ్రహ్మాండం ఉంది. ఎక్కువ మంట వస్తుంది, దించేయాలి. ఇంకా దించేయాలా? గోడ కట్టించాలని కూడా లేకపోయేది.
కొంచెం వేసా వేయాలా వేయాలి కొంచెం చాలా కొద్ది 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 ఇప్పుడు చూసుకుంటా వేసుకోవాలి. సగం కింద పోసేస్తుంది. సగం కింద పోసినా బాగాలేదు నాకు నుంచి బాగుండు. ఇదైతే సరిపోయేటట్టుంది. కింద పెట్టుకోవాలి మనక కింద పెట్టుకుంటారు ఎవరైనా అదేందా నువ్వా ఏంది మా అమ్మ చూడండి ఎంతలో బాండ్లు వచ్చిందా దొరకదా నీది ఇచ్చింది. దానికంటే చిన్నది తెచ్చుకుంటే సరిపోయింది. చేకండి తీసుకురా రాశా ఇంట్లో చేకంటున్నాను చేతులు బాయ్ అంటే ప్లేట్ ఎత్తుకురా నువ్వు చేయండి ఎత్తుకురా ప్లేట్ ఎత్తుకురా అన్నం బలేదు కమ్మా పిండి సరిపోతుంది కదా సరిపోతులే మళ్ళీ మూత మిక్సీ పెట్టినాడు. శనగపిండి కలిపి పెట్టేసుకున్నాము. పొయ్యి కాడ పెట్టు స్టీల్ చాలు. తట్ట తీసుకుందాం తట్ట వెనపూస గిన్నెకి. ఇప్పుడు వచ్చేసి మురుకులు అనమాట. అంటే మురుకుల్లోకి వెనపూస అయితే వేస్తున్నాము. వెనపూస వేస్తే అంటే స్మూత్గా ఉంటాయి కదా అందుకని. ఒక గ్లాసు శనగపిండి అయితే 4 ఒక గ్లాసు శనగపిండి అయితే 3.5 గ్లాసు బియ్య పిండి అనమాట. అవి మొత్తం వేసి వాము జీలకర్ర వేసి మొత్తం నువ్వులు కానీ ఉంటే ఇంకా బాగుంటాయి. నువ్వులు అయితే లేవు అనమాట. సో నువ్వులు అయితే వేయట్లేదు. సాల్ట్ అది వాడికి పోసి ఇటు పక్క పెట్టి తేపాలు అయితే అర్థం లేకుండా ఉంటుంది. పోస్తూ కలపాలి. నేలతో వాళ్ళు ఇటు పెట్టుకుంటే పోయి కాడ అర్థం లేకుండా. వాటర్ తెచ్చేదా నేను వంటర్ వాటర్ మామూలు వాటరా ఇష్టమైతే మెంటల్ వాటర్ చల్లారిపోతే మేము చెమ్మలు ఎత్తి పెట్టారా? ఎందుకు నేను మూత వేసినాను కదా కథ. నేను కలిపిస్తుంది నీరు పోసి కలిపి ఇవన్నీ మసాలా మిక్స్ సాల్ట్ వరకు సాల్ట్ చూసి వేసుకున్నాం. నీళ్ళు పెట్టి ఒకరు కాలేదు నాకు మురికి లోపల చెమట కాకుండా ఎప్పుడు పెట్టుకోవాలి నీళ్ళు ఆడే తిప్పే కదా వచ్చింది. ఉప్పు కూడా చూసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా పట్టేసి తినేది అట్లయినా ఇబ్బందిగా ఎమ్ముగా ఉండాలి. అయితే పోసి సరిపోతాయి పోసి. ఇది కలుపుతూ అంటే చెయ్యి నింపొస్తుంది. మామూలుగా ఇవన్నీ నేను చేస్తాను. ఏ కూరలు అయినా ఏమైనా చేస్తాను. కాకపోతే మా అమ్మకి వస్తే మాత్రం చేయను. ఎందుకంటే చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నన్ను అడగను అనమాట ఎక్కువ హెల్ప్. తీసేసేది చెనగ నా అవసరం అయినప్పుడు మాత్రం నేను చేస్తాను. కరాసు పోస్తే పోస్తాను. దీంట్లో పెట్టేసి ఇటు పనులు పెట్టేసి చెన్నపి మూత పెట్టేసి ఇటు పని వరకు పక్కన పెట్టేసి అయితే తీసేయమని స్మూత్గా ఉందన్నమాట. కట్లో ఉప్పు చూసుకుంటూ కలుపుకోవాలి. నువ్వులు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అదొక టేస్ట్ అనమాట. బాగుంటుంది ఆ టేస్ట్.
ఇట్లా అనమాట. కొంచెం వెన్న వేసాం కదా, ఇట్లా ఇట్లా తీసుకొని, అవి చిన్నవి కదా మురుకులు చేసే చెట్లు, కొద్దిగా సరిపోతే ఇట్లా వేసేస్తాం. చూడండి, గిన్నెకి అంటుకోకూడదు, ఇట్లా అంటుకోకూడదు, ఇట్లా లేసి వచ్చేయాలన్నమాట. ఇట్లా లేసి వచ్చేయాలి. ఇప్పుడు ఆ నూనె అయితే కాలుతూ ఉంది కదా, కొబ్బరి వాళ్ళది, అందుకని ఇది కలిపెట్టుకున్నాం అనమాట. ఒకరోజు నాంతే బాగుంటాయి అనమాట టేస్ట్. అందుకని ముందుగా కలిపెట్టుకున్నాము. కొద్దిగా వాటర్ చల్లుకున్నాం. అంటే మనం ఇన్ని చేసుకుని ఇక్కడికి వచ్చే కాడికి ఇది కొంచెం డ్రై అవుతుంది కదా, అట్లా అవ్వకుండా కొంచెం చెమ్మ అట్లా పెట్టుకోవాలన్నమాట. చెమ్మ పెట్టుకుంటే డ్రై అవుతూ అట్లా. ఓకే, పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. సాల్ట్ అవి పెట్టేసుకొని, వాటర్ కూడా ఇప్పుడు వేసారు, అంత చెమ్మ అయిపోయింది. మధ్యలో బొక్కలు నువ్వు ఏం చేయొచ్చు, ఏడ కూర్చోవాలి, ఏడ కూర్చోబోలే నిలబడుతుంది. దీంట్లో ఏమంటావా జ్యోతి, బాత్రూంలో స్టూల్ ఇటు ఎత్తుకొచ్చియా. ఆయిల్ పూసుకుంటూ ఇలా అయితే ఉట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మేము కొబ్బరి వాళ్ళు అనేది వీళ్ళు రాపూర్లో చేసాం, వీడియో కూడా పెట్టాం మేము ఇద్దరం చేసింది. అది పెద్దదే అమ్మా, చిన్నది ఎత్తుకొచ్చినాం. అయితే ఒక గిన్నెలో చేతుకుని నీళ్ళు ఎత్తుకురా. మరి పలసంగా చేసినట్టున్నావే కదా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. బొక్క పెట్టాను వదిలా, హోల్ పెట్టాలి. లాస్ట్ చేసినట్టే బాగున్నాయి. బట్ ఇది అపచ్చం చేసేసుకోండి, సరిపోయిందా. ఇప్పుడు ఒకటి చిన్నది వేసాము, పైకి తేలేసింది, ఇంక వేసేసుకోవచ్చు అనమాట. లాస్ట్ చేసినట్టు బాగున్నాయి. మై చూసి నేర్చుకోవా. కొబ్బరి వడలు, కొబ్బరి బూరులు, కొబ్బరి బూరెలు అంట. ఐ మీన్ కొబ్బరి నప్పట్లు అని కూడా అంటారు. పిడిచి మధ్యలో ఏనా 3-4 వస్తాయి నాన్న దీంట్లో. ఇది వెళ్తా ఉండే ఇంకొక 20 మందిని విలువ దానికి సరిపోతారు. సింపుల్, ఇది మేలు. ఇది పని మనకు అంత కవర్ వస్తుంది, దీన్ని చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుందని. సింపుల్గా ఇది మేలు అనమాట. ఇది అన్నీ నాన్ సెన్స్ కదా, సర్దు అంతా వస్తుందా, వస్తుంది. ఇంకా ఎంత పోతుంది మా మాట బాగుందా. సర్దు అది వస్తుంది. మమ్మల్ని కూడా తీయాలంట. ఇవి అనమాట, ఇవి కొబ్బరిళ్ళు బాగున్నాయి చూడటానికి. కాలిపోతున్నాయి, కొంచెం తొందరగానే తీసేయాలి, లేకపోతే గట్టి పడిపోతాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ అనేది వచ్చేస్తుంది. మనం ఇట్లా తీసుకొని ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసుకొని ఆయిల్ చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా తట్టుకుంటా ఉంటే ఇది చూడండి, ఒకవైపు తిరగమంటే ఇంకో వైపు తిరుగుతుంది. కొబ్బరి వాళ్ళు చాలా తొందరగా ఎత్తేయాలి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. అంటే నవ్వడానికి కొంచెం బాగోదు. కలర్ తీసుకోవాలా, ఈ కలర్ కూడా తీసుకోవచ్చు. లేదు మనకు కొంచెం డార్క్ కలర్ కావాలి అనుకుంటే తీసుకోవాలి, మాడబెట్టేయచ్చు. కొంతమంది మాడితే కూడా ఇష్టం తినడానికి. ఇవైతే ఇట్లా వేసినట్టువి అంటే ముద్దగా పడిపోతాయి కదా, ఇట్లా ఇట్లా తీసేస్తున్నాను నేను. అంటే అంటుకోపోకుండా ఉంటాయని ఇట్లా ఇట్లా వేసేసుకొని తిప్పుకుంటా ఉండాలి. అంటే ఇంకో సైడ్ కాలాలి కదా, వన్ సైడే కాలుతుంది. సో అది ఇస్తుండాలి. ఇప్పుడు నాకంత అసలు తనాల గంట పెట్టద్దు, పైకి లేయడం అట్లా చీర గంజి తీసేద్దాం. పొద్దున వంటలు చేసుకోమని గంట్ల
మాకేమొద్దు. ఏదో చేసుకోవాలంటే అంత పిండి ఏదో అంత గెలుపుకుంటాం, గ్యాస్ మీద అది చేసుకుంటాం. ఈ పంపకాలు ఆడంబరాలు మాకు చేయలేము, వద్దు. పంపకాలు అసలు ఒకరికాడ పెట్టుకోబడి ఒకరికాడ ఆయిల్ అనవసరంగా అయితే పోకూడదు అనమాట. కొన్ని లాస్ చేస్తుంది, మా అమ్మ అయితే ఉండలు చేస్తుంది, మా అక్క కూడా చేస్తూ అలాగే ఇలా ఎత్తేస్తుంది అనమాట. ఏం అడిగింది కానీ వెంటనే ఎత్తిమంటుంది మా అక్క అయితే. సో అందుకని వెంటనే ఎత్తేస్తున్నాం అనమాట. కొబ్బరిలు వెంటనే మాడిపోతాయి, అరిసెలు కనుక ఒకటే దాంట్లో గిన్నెలో తింటావా? నాన్న తింటావా? అట్లా పెట్టు దీని మీద పెట్టు. ఇట్లా దిమ్మి పెట్టిమంటుంది. కొంచెం పొయ్యి అయితే మంటేద్దాం. కట్లు వేయమంటావా? వద్దు, ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ ఏడు పోసాం కదా, కొంచెం కిందకైతే పోతే ఆయిల్ అయితే ఎక్కువ లాగుతుంది అనమాట వీటికి. అంటే మనం ప్రెజర్ చేయం కదా, సో అందుకని అనమాట. అదే మనం అరిసెలు కానీ చేస్తే ఎట్ట వేసిన ఆయిల్ కొద్దిగా లైట్గానే అయిపోద్ది. చేతికంతా తుక్కునింది. రుద్దుకో. లేపు లేపు లేపు. మాట్లాడుతున్నా ఇప్పుడు అతుక్కోవట్లా. సరిపో లేసాయి అన్నీ. లేచి నువ్వు లేచావా? లేస్తే పని కాదు. మా నల్లగా ముగ్గేసుకొని వస్తుంది కానీ కానీ కమాన్ పొద్దున వాన వస్తుంది అనుకొని అక్కడ చేద్దాం అనుకున్నాము. ఎట్లాగో వాన రాలేదు, ఎండ కూడా లేదు, అందుకని పొయ్యి దగ్గరే చేసేస్తున్నాము. అంటే పొయ్యి మళ్ళీ ఆడబెట్టుకొని ఇసుక పోసి అంతా తలకాయ నొప్పి లేకుండా గ్యాస్ మీద ఏమో మళ్ళీ ఆ సిలిండర్ అన్ని తీసిద్దా. వెంటనే ఎత్తేసుకోవాలనుకున్నాం కదా, ఇట్లా అనమాట. ఇట్లా ఎత్తేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ కాలినా సరే బొరబొర అయిపోతాయి, నవలు లేకుండా పోతాము. గిట్టి పాకం అయినా కూడా బొరబొర అయిపోయి నవలలేము. మనకు మెత్తగా ఉంటే స్మూత్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి. ఈ గింటి మాత్రం సూపర్గా ఉంది. నూనె తీసుకో. అయ్యో భలే గంటి ఇది మాత్రం ఇదో ఏదో ఒకటి అది ఆదరం వచ్చింది. అదే వాళ్ళు తీసుకోవాలి బొండలు. దీన్ని మనం వడలు ఎత్తుకుంటామే, ఆ పుల్ల దాంట్లో ఎత్తలేం కదా, ఎత్తాం కదా పుల్ల, దాంతో గుచ్చుకోలేము అనమాట. తునిగిపోతుంటాయి. అంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి, ఇది చాలా డెలికేట్గా ఉంటాయి కట్ చేసినప్పుడు. అందుకని ఇంకా పలసంగా చేయాలా? అప్పటికి చాలా పలసంగానే చేసావు. నేను ఇంకా లేదు నేను చాలా పలసంగా చేస్తున్నావు, లావుగానే చేయన్నాను. ఇంకా పలసంగా చేయాలి. ఆరే కొద్ది ఒక మందం వస్తుంది. అయిపోయిన వెంటనే మురుకులు పెట్టేసుకోవడము. దాంట్లో కొట్టు వాడిపోయేటట్టుంది. మళ్ళీ నేను పెడతాను. ఏంది నేను 2 చేతులు నీ ఉండలు చేస్తా. ఇది దేవుడికి పోయింది, మట్టిలో పడిపోయింది. సో పక్కకి దేవుడికి అంటే మట్టిలో పోయింది దేవుడికి. ఫస్ట్ దేవుడికే కదా పెట్టాలి, మనం దేవుడికి పెట్టలేదండి. అంతే, పిల్ల మొక్కలు చేస్తే దేవుడు పెట్టాలన్నమాట. మా పిల్ల ముఖాలు తీసుకో. ఎత్తి ఎత్తి తొందరగా ఎత్తయి అంటుంది నా నుంచి మా అక్క. కూర ఉంటుంది నేను తినవల్ల వాళ్ళ ముట్టుకు ఘనంగా తెచ్చింది మా అమ్మ. చిన్న చినుకులు పడినా ఇంకా చేయలేము ఇక్కడ. గొడుగు అయిపోతుందా?
ఇంతమంది గుడి ఎట్టి పట్టు. ఇంకెన్ని ఆయిల్ ఉంటుందమ్మా? 2 ఆయిల్ 2 ఆయిల్కి ఉంటుందంట. ఫస్ట్ నేను పెట్టిన పెద్ద వీడియో కొబ్బరి వాళ్ళ నాకు ఇష్టంలే. తినవు కదా సరిగా తింటదంట. ఎందుకైతే మరి చేసుకోవటం అందుకని మురుకులు నేను కూడా చేసి తినేదానికి పారేస్తుంది. మేము ఆయన తింటారులే. నేను నిన్ను తింటావు కదా. కొబ్బరి ఆయన కొబ్బరి వాడు తింటది నిప్పట్లేదు అది నిప్పటే కదా. ఇప్పుడు కూడా తినవా? ఇందాక హీట్గా ఉంది అనమాట, అంటే పొయ్య. సో తొందరగా కాలిపోయి ఇప్పుడు ఏమో తీసిలేదు తగ్గింది కాబట్టి కొంచెం స్లో. అందుకే నువ్వు బాగా అంతా అయిపోవాల్సి వచ్చింది. లాస్ట్ వాయి అనమాట. కాలు తిమ్మిర్లు పట్టిపోతున్నాయి. ఆయిల్ దీంట్లో పోసేస్తున్నాను, అంటే ఉడికినట్టే ఇందులో పోసేస్తున్నాను అనమాట. జారిపోతున్నాయి అనమాట. అవి జారిపోతున్నాయి. అవి అతక్కుపోయినాయి. ఓకే పెట్టేసా. కానీ అయిపోయింది కానీ మనం ఒక మురుకులు చేసేద్దాం. కాలేదు పూర్తిగా మురుకులు ఇది కొద్దిగా అవుతాయి. ఓకే మాడి రారా వేడి వేడిగా కిందురా. ఏంద్రా నువ్వా? ఏమట్టున్నావు? వేడి వేడిగా ఏం లేదా కొనుక్కోవచ్చు కదా అయితే. కూర్చొని ఆలోచిస్తే వేడి వేడిగా కూర్చోండి. నీ షర్ట్ వేడి ఇవన్నీ ఇప్పుడు తీసేసి ఒకటి విడిగా పెట్టాలన్నమాట. గిట్టి మీద కానీ అమ్మాయి చచ్చి మీరు పెట్టుకుంటుందా? తట్లు వేసేద్దామా మేము జొతే లోపలికి ఒక గౌతమ్ ఒకటి వరం వర్షం ఉన్నారా ఇంకా ఎత్తుకోపోదు. అమ్మించి అది ఇచ్చేసి నువ్వు పిండిట్టుకుంటా. పిండి తొందరగా ఎత్తుకోవాలా? ఏదే అమ్మ కూర్చోది, అది ఎత్తుకోవాలంట. ఎక్కువ విడివిడిగా వేసేసి బాగా ఆరిపోతాయి. ఓకే ఇది అనమాట కొబ్బరి వాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఆల్ ఇన్ వన్ చౌదరి సిస్టర్స్ని ఎంకరేజ్ చేయండి.